తెలంగాణలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఎండ తాకిడి తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రోజు పదుల సంఖ్యలో వడదెబ్బ మరణాలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలో రోజు వడదెబ్బతో 30 నుంచి 40 మంది వరకు మరణిస్తున్నారు. ఆదివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది వడదెబ్బతో మరణించారు. ఈ స్థాయిలో వడదెబ్బ మరణాలు సంభవిస్తుండటంతో వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 4 లక్షల రూపాయల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ పరిహారం అందుకోవాలంటే మాత్రం కొన్ని నిబంధనలు పాటించాల్సిందే అంటున్నారు అధికారులు. ఎవరైనా వడదెబ్బ ఎండదెబ్బ కారణంగా చనిపోతే వారి కుటుంబ సభ్యులు ముందుగా దగ్గరలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. వడదెబ్బ కారణంగానే ఆ వ్యక్తి మరణించాడని కంప్లైంట్ ఇవ్వాలి. దగ్గరలోని ఆరోగ్య కార్యకర్త లేదా ఏఎన్ఎం గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందికి, స్థానిక రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. మరణానికి కారణం ఏంటో తెలియడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించాలి. వీటన్నిటికంటే ముఖ్యం, సదరు వ్యక్తి మరణించిన రోజున ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత నిర్ణీత స్థాయి కంటే ఎక్కువ నమోదై ఉండాలి. ఈ వివరాలన్నింటినీ మండల రెవెన్యూ అధికారి, వైద్యాధికారి, సంబంధిత పోలీస్ స్టేషన్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ తో కూడిన కమిటీ పరిశీలించి విచారణ జరిపి జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి వివరాలు పంపుతారు. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు పంపే సమాచారం ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. వడదెబ్బ కారణంగానే మరణించారు అని నిర్ధారణ అయిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల పరిహారం అందిస్తుంది.